హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పటివరకు మనకు ఎన్సీఆర్టీ క్లాస్ 11 కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులకు వెళ్ళి చాప్టర్ 5 గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఈ వీడియోలో నుండి క్లాస్ 11 చాప్టర్ 6 సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. సో చాప్టర్ 5లో ఇప్పటివరకు మనం తెలుసుకున్న సమ్మరీ వచ్చేసి, సో పైథాన్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ హై లెవెల్ interpreted based language that can be used for a multitude of scientific and non-scientific computer process. Comments are non-executable statements in a program. An identifier is a user-defined name given to a variable or a constant in a program. The process of identifying and removing errors from a computer program is called debugging. Trying to use a variable that has not been assigned a value gives an error. There are several data types in Python, that is integer, boolean, float, complex, string, list, tuples, sets, none, and dictionary. Data type conversion can happen either explicitly or implicitly. Operators are constructs that manipulate the value of operands. Operators may be unary or binary. An expression is a combination of values, variables, and operators. Python has input function for taking user input. Python has print function to output data to a standard output device. సో ఇప్పటి వరకు మనము పైథాన్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది క్లాస్ 11 చాప్టర్ 5లో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చాప్టర్ 6 సంబంధించింది చాప్టర్ 6 సంబంధించిన లెసన్స్ తెలుసుకోబోతున్నాము. సో చాప్టర్ 6 నేమ్ ఇట్ సెల్ఫ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో అందులో మొదటగా సీక్వెన్స్, అసలు సీక్వెన్స్ అంటే ఏంటిది తెలుసుకుందాము. ఇన్ పైథాన్ ఎగ్జిక్యూట్స్ వన్ స్టేట్మెంట్ ఆఫ్టర్ అనదర్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ సీక్వెన్స్. ఇన్ ప్రీవియస్ చాప్టర్ వి లెర్న్డ్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. సో సీక్వెన్స్ అంటే ఏంటిది? సీక్వెన్స్ అంటే ఒక స్టేట్మెంట్ తర్వాత మరొక స్టేట్మెంట్ని ఒక వరుస క్రమంలో ఎగ్జిక్యూట్ చేయడాన్ని సీక్వెన్స్ అంటాము. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చాప్టర్ 5లో తెలుసుకుంది అదే. మనం రాసిన కోడ్ అనేది ఒక లైన్ తర్వాత నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ కావాల్సిన అవుట్పుట్ అనేది మనకి స్క్రీన్లో చూపించొస్తుంది. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ మనకి చాప్టర్ 5లో ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ సంబంధించింది ఇది స్టూడెంట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఒక ప్రాజెక్టు. సో సీక్వెన్స్లో మనం రాసింది ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా అది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ కామెంట్స్ అనేది నేను యాష్ రూపంలో ఇచ్చానండి. సో ఈ కామెంట్స్ అనేది మీకు అంటే నేను రాసిన లైన్కి సంబంధించింది అర్థం కావడం కోసం అనేది కామెంట్ రూపంలో ఇచ్చాను. సో ఆ కామెంట్ అనేది మనకి ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవ్వదు. దాని కింది లైన్ ఏదైతే ఉందో అది మనకి ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ ఒకసారి ముందుగా ఒక 1 by 1 లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. సో ముందు స్టూడెంట్, ఇక్కడ మనకి టైటిల్ ఇట్ సెల్ఫ్ వచ్చేసి స్టూడెంట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇందులో స్టూడెంట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనము అడుగుతున్నాము. అది మన సిస్టంలో స్టోర్ చేసేసి స్క్రీన్లో చూపిస్తాం అనమాట. సో స్కూల్కి సంబంధించింది ఎంటర్ స్కూల్ నేమ్ అడుగుతున్నాము. సో స్కూల్ నేమ్ అనేది సో నేను ఇక్కడ ఇంకొంచెం అడిషనల్గా కొన్ని యాడ్ చేసుకున్నాను. సో స్ట్రింగ్ టైటిల్ అంటే సో తను ఏ విధంగా ఇచ్చినా, క్యాపిటల్లో ఇచ్చినా, స్మాల్లో ఇచ్చినా, ఆర్ క్యాపిటల్ స్మాల్ కలిపి ఇచ్చినా కూడా నాకు మళ్ళీ స్ట్రింగ్ టైటిల్ అనేది కన్వర్ట్ చేసేసి టైటిల్ రూపంలో మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ యాక్చువల్ అడుగుతుంది ఎంటర్ స్కూల్ నేమ్ అడిగాము. సో ఇది స్కూల్ అనే వేరియబుల్ స్టోర్ చేశాను. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ సంబంధించింది ఎంటర్ స్టూడెంట్ నేమ్ అన్నాము. సో ఎంటర్ స్టూడెంట్ నేమ్ అన్న తర్వాత అది మళ్ళీ అప్పర్లో తను ఒకవేళ ఇచ్చే యూజర్ ఇచ్చే ఇన్పుట్ వచ్చేసి స్మాల్ లెటర్స్లో ఇచ్చిన, క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినా కూడా బట్ ఫైనల్గా మనకి క్యాపిటల్ లెటర్లో కన్వర్ట్ అయ్యి అది ఎస్ నేమ్ అనే వేరియబుల్ స్టోర్ అయ్యే విధంగా నేను str.upper అనేది రాసి ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ స్టూడెంట్ ఇన్పుట్ అన్నాను. తర్వాత స్టూడెంట్ రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ అనేది మనకి ఇంటీజర్ రూపంలో స్టోర్ అయ్యే విధంగా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనేది చేస్తూ వస్తున్నాను. సో ఇన్పుట్ ఇంటర్ స్టూడెంట్ నేమ్ అన్నాను, ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్ అన్నాను. అది రోల్ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను. తర్వాత స్టడీయింగ్ క్లాస్, తను ఏ క్లాస్లో చదువుతున్నాడో అనేది అడుగుతున్నాము. అది క్లాస్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను. ఇక్కడ క్లాస్ అనేది సో నేను సి క్యాపిటల్ రాశానండి. నార్మల్గా క్లాస్ అనేది కీవర్డ్ మనకి. సో దాన్ని మనము
అంటే రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. పైథాన్లో క్లాస్ అనేది రిజర్వ్డ్ వర్డ్, ఆబ్జెక్ట్ పర్పస్ యూజ్ చేస్తాము కాబట్టి స్మాల్ లెటర్స్ ఇవ్వలేదు. క్లాస్ అనేది సి క్యాపిటల్ ఇచ్చాను అనమాట. సో నాకు ఇది కీవర్డ్, నాకు వేరియబుల్ కింద యూజ్ అవుతుంది. సో దీంట్లో స్టోర్ చేస్తాను. తర్వాత సెక్షన్ నేమ్ ఎంటర్ చేయమంటున్నాను. తన ఏ సెక్షన్ అనేది, ఈ సెక్షన్ అనే సి అనే దాని వేరియబుల్ స్టోర్ చేస్తాను. తర్వాత తనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఎంటర్ స్టూడెంట్ అడ్రస్ డీటెయిల్స్, ఇన్పుట్ హౌస్ నెంబరు. సో హౌస్ నెంబర్ ఏంటి, తన లోకాలిటీ, ఆయన ఏ లోకాలిటీలో ఉంటున్నాడు, వార్డ్ నెంబర్ ఏంటిది అనేది అడ్రస్ టూలో ఎంటర్ చేయమన్నాను. తన యొక్క సిటీ నేమ్, సిటీ అనే వేరియబుల్ స్టోర్ చేశాను. ఎంటర్ యువర్ సిటీ, స్టూడెంట్ సిటీ నేమ్ అడిగాము. తర్వాత తన యొక్క పిన్ కోడ్, ఎంటర్ పిన్ కోడ్ అన్నాము. సో ఇట్లా ఒక వరుస క్రమంలో రాసుకుంటూ వచ్చాను. నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైతే అడుగుతున్నానో అదే వరుస క్రమంలో నాకు ఎగ్జిక్యూట్ అడుగుతుంది. సో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, ఇవన్నీ స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ అనేది ఏ విధంగా ప్రింట్ చేయాలన్నాను. సో కాంటాక్ట్ నెంబరు, దీనికి సంబంధించింది కూడా కాంటాక్ట్ నెంబర్, అతని యొక్క ఫోన్ నెంబరు డీటెయిల్స్ అనేది కూడా స్టోర్ చేయమని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. తర్వాత ఎగ్జిక్యూషన్ అంటే ప్రింట్కి సంబంధించింది. సో ప్రింట్ ఫస్ట్ వచ్చేసి ఒక 5 లైన్స్ స్పేస్ వచ్చేటట్టు ఇట్లా డాష్తో స్టార్ట్ అయ్యి మనకు ఒక లైన్ లాగా ఇస్తుంది అనమాట. 5 లైన్స్ వరకు చూపిస్తుంది డాష్ అనేది. తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాను. నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టీ అంటే ట్యాబ్ అన్నట్టు, ట్యాబ్స్ అంటే స్పేస్ కోసం అని చెప్పి. తర్వాత ఫార్మేట్, ఇక్కడ స్కూల్ నేమ్ అడిగాము. ఇక్కడ స్కూల్ నేమ్ ప్రింట్ చేస్తాడు. ప్రింట్ స్కూల్ నేమ్, ఏదైతే స్కూల్ నేమ్ ఇస్తాడో ఆ స్కూల్ నేమ్ ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్, తర్వాత స్టూడెంట్ నేమ్ సంబంధించింది ఫార్మేటు. ఇందులో మనకి ఇచ్చిన ప్రాజెక్ట్లో స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్ ఒక రోలో రావాలని చెప్పి ఇచ్చారు. సో దాని ప్రకారం ఎస్ నేమ్, రోల్ నెంబరు. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ క్లాస్ అన్నట్టు. సో క్లాస్ అండ్ సెక్షన్ క్లాస్ సంబంధించింది, సెక్షన్ సంబంధించింది. సో సెక్షన్ సంబంధించింది ఒక రోలో వచ్చేటట్టు ఇక్కడ రాయడం జరిగింది, ప్రింట్ చేసేటట్టు. తర్వాత అడ్రస్ 1, అడ్రస్ 2, తర్వాత తన యొక్క సిటీ, తన యొక్క పిన్ కోడ్, ఫైనల్గా పేరెంట్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్. ఇట్లా మనం కోడ్ రాసిన తర్వాత ఇప్పుడు కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. షిఫ్ట్ ప్లస్ ఎంటర్, నేను జూపిటర్ నోట్బుక్ యూజ్ చేస్తున్నాను. సో జూపిటర్ నోట్బుక్లో కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి నేను షిఫ్ట్ ప్లస్ ఎంటర్ అనే కాంబినేషన్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. సో ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఫస్ట్ స్కూల్ నేమ్ అడిగింది. సో స్కూల్ నేమ్ వచ్చేసి మార్గదర్శి. సో నేను స్మాల్ లెటర్స్ ఇస్తున్నాను, విద్యా విహార్. సో ఇది నేను చదువుకున్న స్కూల్ అండి. సో గోదావరి కానీ ఎంటర్ చేశాను. తర్వాత స్టూడెంట్ నేమ్ అన్నారు. స్టూడెంట్ నేమ్ వచ్చేసి నా పేరు వేసుకుంటున్నాను అండి. తర్వాత రోల్ నెంబర్ వచ్చేసి సంథింగ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. నెక్స్ట్ వచ్చేసి స్టడీయింగ్ క్లాస్. సో ఇప్పుడు మనం చెప్పుకుంది క్లాస్ 11 కాబట్టి క్లాస్ 11 సంబంధించింది. నెక్స్ట్ సెక్షన్ నేమ్, సో బి సెక్షను. తర్వాత హౌస్ నెంబర్ అనేది ఇంటి నెంబర్ కాబట్టి సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను, 2-2-2 అని. తర్వాత లోకాలిటీ. సో లోకాలిటీ వచ్చేసి మనము వార్డు ఇవ్వచ్చు, తర్వాత లేకపోతే లోకాలిటీ పేరు ఇవ్వచ్చు. సో జవహర్ నగర్ అని, లేదంటే ఎల్బీ నగరు, ఏదో ఒక ఏరియా పేరు ఇచ్చాను. సిటీ నేము, సో మా సిటీ నేమ్ వచ్చేసి జీడీకే అండి. సో పిన్ కోడ్ 50500. సో ఈ విధంగా నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయగానే నాకు స్టేట్మెంట్, తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఫోన్ నెంబర్ వచ్చేసి 9199199123. సో ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి సో ఫస్ట్ ఒక లైన్ ప్రింట్ అయింది. ఫైల్ మనకి ఇక్కడ డాష్ చూడండి, మనం ఏ విధంగా అయితే స్టేట్మెంట్ రాసామో ఒక వరుస క్రమంలో, అదే వరుస క్రమంలో మనకి ప్రింట్ అవుతుంది చూడండి. సో మార్గదర్శి విద్యా విహార్ గోదావరి. నేను ఇక్కడ స్మాల్లో ఇచ్చాను, బట్ స్ట్రింగ్ ఏం చేశాను, అక్కడ టైటిల్ ఇచ్చడం వల్ల అది స్ట్రింగ్ అనేది మనకి టైటిల్ రూపంలో కన్వర్ట్ చేసి ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత నేము, రోల్ నెంబరు, క్లాసు, సెక్షను, అడ్రస్, తర్వాత సిటీ నేము, పిన్ కోడ్, పేరెంట్ అండ్ గార్డెన్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ విధంగా మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ స్టేట్మెంట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయింది, ఒక సీక్వెన్స్, ఒక వరుస క్రమంలో మనకి ప్రింట్ అయింది. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఈ వరుస క్రమం గురించి ప్రింట్ చేసుకున్నాము. కానీ ఫ్యూచర్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే ఒక వరుస క్రమం కాకుండా సమ్ సెలెక్షన్ బేస్డ్ ఉంటుంది, సమ్ రిపిటేషన్ బేస్డ్ ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన ప్రోగ్రాంలో వరుస క్రమం కాకుండా సమ్ టైమ్స్ స్టేట్మెంట్ అనేది ఒక ఆర్డర్, ఏ ఆర్డర్లో ప్రింట్ కావాలి ఆ ఆర్డర్ ప్రకారం మనము ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఒక సెలెక్షన్ బేస్డ్ అని చెప్పి.
సో ఆ సెలెక్షన్ బేస్డ్ కానీ ఆ రిప్లేషన్ బేస్డ్ కానీ మనం ప్రింట్ చేయాలంటే దాన్ని దాన్ని ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటాము. ఇప్పుడు ఆ ఫ్లో ఆఫ్ కంట్రోల్ గురించి మనం తెలుసుకుందాము. అంటే ఒక ప్రవాహం, ఇప్పుడు నీటి ప్రవాహం అనేది వరుసగా స్ట్రేట్గా పోతుంటే ఆ నీటి ప్రవాహం స్ట్రేట్గా పోవడాన్ని మనం కావాలనుకుంటే రైట్ సైడ్ పోయేటట్టు, లెఫ్ట్ సైడ్ పోయేటట్టు, మళ్ళీ లేదంటే ఇట్లా యూటర్న్ తీసుకునేటట్టు విధంగా మనము అడ్డుకట్టు వేస్తూ ఉంటాం కదా. సో అట్లా ఇక్కడ ప్రోగ్రాంలో కూడా మనకు కావాల్సిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం అని చెప్పి ఫ్లో ఆఫ్ కంట్రోల్స్ ఉపయోగిస్తాము. సో ఈ ఫ్లో ఆఫ్ కంట్రోల్ 2 రకాలండి. ఒకటి సెలెక్షన్ బేస్డ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్, 2 రిపిటేషన్ బేస్డ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్. సెలెక్షన్ బేస్డ్ అంటే మనకి మన యొక్క స్టేట్మెంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఏదన్నా ఒక ఆప్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. కండిషన్ బేస్డ్ అనమాట. ఆ కండిషన్ బేసిస్ మీద మనము ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి అన్నప్పుడు సెలెక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఇంకొకసారి రిపిటేషన్ అంటే మనకు ఒక లూప్ ఉంటుంది. ఆ లూప్ కంట్రోల్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతూ రావాలన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయమని అన్నాము. సో పాస్వర్డ్ ఎంట్రీ చేసేటప్పుడు తను అక్కడ రిపీటెడ్గా ఒక పాస్వర్డ్ రాంగ్ ఎంట్రీ చేశాడు అనుకోండి, మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ ఎంట్రీ చేయమని చెప్తాము. అంటే అన్లెస్ కరెక్ట్ పాస్వర్డ్ ఎంట్రీ చేసేంత వరకు యూజర్ని మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి, మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి అని చెప్పి ఇట్లా రిపీటెడ్గా అడుగుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే తను కరెక్ట్ పాస్వర్డ్ ఎంట్రీ చేస్తాడో అప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అంటే లాగిన్ అనేది ఓపెన్ విధంగా మనము చేయాల్సి ఉంటుంది, ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. దానికి మనము లూప్ రిపిటేషన్ స్టేట్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఈ సెలెక్షన్ బేస్డ్ ఈ రిపిటేషన్ బేస్డ్ సంబంధించింది మనం ఏ విధంగా ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేస్తాము అనేది మనం ఫర్దర్గా వీడియోలో తెలుసుకుందామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.